11 ఏళ్లుగా కేంద్రంలో అధికారంలో ఉన్న భారతీయ జనతా పార్టీ, 10 ఏళ్లు రాష్ట్రంలో అధికారంలో ఉన్న బీజేపీ రిస్తదార్ సమితి, వీళ్ళిద్దరు కూడా ఈరోజు హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ విద్యార్థుల విషయంలో, ఈ ల్యాండ్స్ విషయంలో అపారమైన ప్రేమ, అపారమైన చిత్తశుద్ధి, వీరి పరిపాలనలో వీరు చాలా చిత్తశుద్ధితో వ్యవహరించినట్టు ఒక్కొక్కరు ఒక్కో రకంగా మాట్లాడతారు. ఈ రోజు ఏదైతే సర్వే నెంబర్ 25 కంచె గచ్చిబౌలికి సంబంధించి ఆ సర్వే నెంబర్ మొత్తంలో కూడా 2400 పైగా ల్యాండ్ ఏదైతుందో దానికి సంబంధించి 2004లో 534 ఎకరాలు 534 ఎకర్స్ ఇది గవర్నమెంట్ కి ఇస్తున్నట్టు ఆ రోజు హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ రిజిస్టర్ గారు ఇచ్చిన ఒక డాక్యుమెంట్ ఇది. ఈ డాక్యుమెంట్ లో 534 ఎకరాలు ప్రభుత్వానికి ఇస్తున్నాము యూనివర్సిటీకి అలర్ట్ చేసిన దాంట్లో, దానికి ఏదైతే గోపనపల్లిలో 397 ఎకరాలు తీసుకున్నట్టు ఈ డాక్యుమెంట్. ఇది ప్రభుత్వానికి 534 ఎకరాలు ఇస్తున్న డాక్యుమెంట్, దానికి ఇతర ఏదైతే గోపన్పల్లిలో 397 ఎకరాలు తీసుకుంటున్న డాక్యుమెంట్స్ ఇవి హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ రిజిస్టర్ గారు 2004లో అఫీషియల్ గా ఏదైతే మీకు చూపిస్తున్న సంతకాలు పెట్టిన అథెంటిక్ డాక్యుమెంట్స్ దీనికి సంబంధించి ఈ 530 ఎకరాల పైచీలకి ఏదైతుందో దాంట్లో 120 ఎకరాలు టీఎన్జిఓకి, 400 ఎకరాలు ఐఎంజీ భారత్ బిల్లీరావుకి కేటాయించి ఏదైతే దానిపైన న్యాయ పోరాటం చేసి ఆ రోజు రాజశేఖర్ రెడ్డి గారు గాని, రోషయ్య గారు గాని, కిరణ్ కుమార్ రెడ్డి గారు అన్ని ప్రభుత్వాలు కూడా ఇది ప్రైవేట్ దానికి పోవద్దు, ప్రభుత్వానికి రావాలని చెప్పి తాపత్రయపడి కోర్టులో న్యాయ పోరాటం చేయడం జరిగింది. గత బీఆర్ఎస్ ప్రభుత్వము ఎవరైతే హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ పైన అపారమైన ప్రేమ ఉన్నట్టు కల్వకుంట్ల తారక రామారావు గారు నిన్న ప్రెస్ మీట్ నిర్వహించి మాట్లాడుతున్నారు. ఈ రోజు ఈ యొక్క గచ్చిబౌలికి వెళ్ళిన సూటిగా బీఆర్ఎస్ పార్టీ నాయకులకి, బీజేపీ పార్టీ నాయకులకి కొన్ని ప్రశ్నలు వేయదలుచుకున్నా. ఇదే సర్వే నెంబర్ 25 కి సంబంధించి, కంచె గచ్చిబౌలికి సంబంధించి దీని పరిధిలో ఉన్న ఇదే ల్యాండ్ పరిధిలో ఉన్న దానికి ఏదైతే ఈరోజు మాట్లాడుతున్న మీరెవరైతున్నారో, బీఆర్ఎస్ ప్రభుత్వము రాష్ట్రంలో అధికారంలో ఉన్నప్పుడు, కేంద్రంలో భారతీయ జనతా పార్టీ అధికారంలో ఉన్నప్పుడు మీ ఇద్దరికి అనుబంధంగా, అనుసంధానంగా ఉన్న వ్యక్తి కోసము, ఆ వెల్ఫేర్ కోసము, ఆ మై హోమ్ వెల్ఫేర్ కోసము మీరు ఇక్కడున్న మై హోమ్ విహాంగాకి 25 ఎకరాలు కట్టబెట్టినప్పుడు, ఏదైతే పర్మిషన్ ఇచ్చినప్పుడు, హైరైజ్ బిల్డింగ్ కి పర్మిషన్ ఇచ్చినప్పుడు ఆ వ్యక్తికి ఆ సంబంధించిన అపార్ట్మెంట్ కట్టనీకి పర్మిషన్ తో పాటు రోడ్డు ఫెసిలిటీ లేకపోతే కేవలము మై హోమ్ కోసము ఈరోజు 100 ఫీట్ రోడ్డుని కూడా మీరు వేసిన మాట వాస్తవమా కాదా? మరి 25 ఎకరాలు ప్రైవేట్ డిస్ప్యూట్ లో ఉన్నప్పుడు ఆ పంచాయతీని కల్వకుంట్ల తారక రామారావు తెంపి మై హోమ్ రామేశ్వరరావుకి కట్టబెట్టినప్పుడు ఆ రోజు ఇదే కిషన్ రెడ్డికి, బండి సంజయ్ కి ఏదైతే మూటలు ముట్టలేదా? ముట్టకపోతే ఆ రోజు ప్రశ్నించని మీరు, ఆ రోజు నోరు మెదపని మీరు, ఆ రోజు మాట్లాడని మీరు, ఈ రోజు ఏదైతే బిల్లీరావుకి ఇచ్చిన 400 ఎకరాల పైన తెలంగాణ రాష్ట్రం పట్ల, తెలంగాణ రాష్ట్ర అభివృద్ధి పట్ల చిత్తశుద్ధితోటి, బాధ్యతతోటి ఒక వ్యక్తులకి ఇది లాభం చేకూర్చొద్దు, ఇది తెలంగాణ రాష్ట్ర సంపద, తెలంగాణ రాష్ట్ర సొమ్ము అని చెప్పి గౌరవ ముఖ్యమంత్రి కాంగ్రెస్ ప్రభుత్వము న్యాయ పోరాటం చేసి హైకోర్టులో, సుప్రీంకోర్టులో దీనిపై